ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి పేరు మీద చూస్తున్నామండి. జాతక బలం చిలుక ప్రశ్న శాస్త్రం. ఈ ప్రశ్న శాస్త్రంలో మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉందో చూడు. మిథున రాశి వారి భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం ఆదాయం ఆరోగ్యం కుటుంబ విషయం ధన విషయం ఆరోగ్య విషయం ధరించిన కార్యం కెరీర్ విషయంలో ఎలా ఉంది చూడు. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. వారి జాతకంలో చూడాలంటే నూతన సంవత్సరం శ్రీకృష్ణుడు వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు. కానీ మాత్రం మిథున రాశి వారి జాతక బలం మీద మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. అంతగా నష్టం ఉండదు, అంతగా లాభం ఉండదు, సరి సమానం ఉంటుంది వారి పేరు మీద. వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఉత్తరార్ధం మాత్రం మొదటి భాగం వారికి చిక్కులు ఉంటాయండి ఈ సంవత్సరం. 2వ భాగం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వారి పేరు మీద. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారికి సాయం చేసేది నలుగురు అయితే మాత్రం ఇబ్బందులు పెట్టేది 8 మంది ఉంటారండి. వారి జాతకానికి మాత్రం గౌరవించేది 8 మంది అండి. కానీ అవమానం చేసేది నలుగురు వారి జాతక బలానికి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం ధన విషయంలో ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద. ఇంకా ఆదాయ విషయంలో చూడాలంటే మాత్రం తప్పకుండా వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. 8 ఆదాయం 8 ఖర్చు వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా శని గ్రహం మంచిగా లేదు వారి జాతక బలానికి. శని దశమ స్థానంలో నడుస్తుంది వారి జాతక బలానికి. కానీ వారి వలన దశమ 11వ స్థానంలో నడుస్తుంది. చాలా వరకు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గురుబలం కూడా మాత్రం అంతగా అచ్చుబాటు లేదండి. తప్పకుండా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు లేనిపోని చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నూతన కార్యాలు మొదలు పెట్టాలనుకునే వారికి తప్పకుండా అతి కష్టం మీద అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం విద్య విషయంలో మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది వారి పేరు మీద. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు వస్తాయి. వచ్చినా సరే మాత్రం వారు సాధించే యోగబలం ఉంటుంది. అలాగే విద్య విషయంలో మాత్రం పెద్దలు ఒక రకంగా చదవాలనుకుంటే వీరు ఒక రకంగా రంగంలో చదువుకునే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభయోగాలు ఉంటాయండి. వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. బుధగ్రహం అనుకూలంగా ఉంది. పండ్ల తోటలదారు వారికి, అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి, అలాగే వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుందండి. నూతనమైన వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారి పేరు మీద. ముఖ్యంగా 100కి 60% కలిసి వస్తుంది, 40% ఇబ్బందులు వస్తాయండి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో కలిసి వస్తుంది. ఇక వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మొండి పట్టుదల మాత్రం చేయవద్దండి ఏ విషయంలో. ఈ రాశి వారి జాతకంలో మాత్రం గ్రహాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి కాబట్టి మాత్రం వీరి మీద చాలా వరకు ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని వారు కంట్రోల్ చేసుకొని నిదానంగా నడిస్తే మంచిది. ముఖ్యంగా వారు నడిచే గడియ మృగశిర నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలకు వివాహ విషయంలో మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయండి. కళ్యాణం కాని వారికి తప్పకుండా కళ్యాణ బలం కలిసి వస్తుంది. అలాగే కళ్యాణమై విడాకులు పొందిన వారికి కూడా మాత్రం వివిధ కళ్యాణం కలిసి వచ్చే అవకాశం ఉంది, స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే వివాహ విషయంలో ఆటంకాలు ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, వివాహం దగ్గర వచ్చి దూరమైన వారు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే సంతానం కోరుకునే వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతానం కలిగి సంతానం నష్టపోవటం కానీ, ఇంకా సంతానం కలగకపోవటం కానీ, ఇంకా సంతానం కలిగి గర్భస్రావ దోషం రావటం కానీ, పురుషులకు సంతాన దోషం ఉండటం కానీ, ఇటువంటి సంతాన బాధలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగే రాహుకేతుల పూజ చేయాలి వీరి జాతక బలానికి.
వీలైతే మాత్రం శ్రీకాళహస్తి ఋషికి దర్శనం చేయాలండి. శ్రీకాళహస్తికి దర్శనం చేసి ఆ సోమేశ్వరుని వీరు పూజ చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. రాహుకేతుల పూజ చేయాలి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగం వారికి గడ్డు కాలం ఉంటుందండి వారి పేరు మీద. వీరు ఎంత శ్రమించినా ఫలితం మాత్రం శూన్యం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సెలబ్రిటీలకు మాత్రం తప్పకుండా మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి, కానీ అడగడుగున ఆటంకాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం 100కి మాత్రం 50% కలిసి వస్తుందండి, 50% ఆటంకాలు ఉంటాయి. ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా ఉద్యోగంలో మాత్రం మార్పిడి వస్తుంది. అలాగే ఆకస్మికంగా ఉద్యోగం రాజీనామాలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి పేరు మీద లేనిపోయిన నిందలు వచ్చి సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగం చేయాలనుకునే వారికి నిరుద్యోగులకు మాత్రం తప్పకుండా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయండి. పెద్దవారి సహకారం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం తిరుగుండదు. వారి పేరు మీద ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థలో మారే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో చూడాలంటే ధనధాన్య వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుందండి. అలాగే వీరి పేరు మీద వస్త్ర వ్యాపారం చేసేవారికి తిరుగు ఉండదు. కానీ కూరగాయల పండ్ల తోటదారుకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలానికి లోహ వ్యాపారం చేసేవారికి లాభయోగం ఉంటుంది. కానీ గృహ నిర్మాణ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం వీరి జాతకానికి రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. వడ్డీ వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. కంప్యూటర్ రంగం వారికి ఖగోళ శాస్త్రం రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంజనీర్ వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. మున్సిపాలిటీ రంగం వారికి లాభయోగాలు ఉంటాయి. ఆర్టీసీ రంగం వారికి తిప్పలు తప్పవండి. అడగడుగున ఆటంకాలు ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కానీ మాత్రం చాలా వరకు నమ్మిన వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి. శ్రమ కార్మికులకు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. కార్మిక సంఘం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవారి జాతక బలానికి. కానీ మాత్రం వీరికి ఈ సంవత్సరం మాత్రం కాలరిష్ట దోషం, దేశరిష్ట దోషం, రాష్ట్రరిష్ట దోషం చాలా వరకు ఉన్నది. కాబట్టి ఎవరికి వారు తప్పకుండా మాత్రం శాంతి హోమం చేపించుకోవాలండి. శాంతి హోమం జపం తప్పకుండా మాత్రం వారి నమ్మకం ఉన్న సిద్ధాంతితో కానీ లేదా సద్బ్రాహ్మణులతో కానీ తప్పకుండా శాంతి చేయించుకోవాలి. ఎవరికి వారు ప్రత్యేకంగా చేయించుకుంటే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. వారి మీద ఉన్న సకల దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టైశ్వర్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు, అలాగే గృహ నిర్మాణ విషయాలు కానీ, కోర్టు కేసులు కానీ, ధనం చిక్కులు కానీ, వివాహం కాకపోవడం కానీ, సంతానం నష్టం రావటం కానీ, ఆర్థికపరమైన చిక్కులు రావటం కానీ, గృహపరమైన నష్టం రావటం కానీ, నమ్మిన వారి నుంచి నష్టం రావటం కానీ, కళాకారులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, సగటు మానవులకు కావచ్చు, అలాగే సెలబ్రిటీలు కావచ్చు, అసలు వారికి దోషకాలం ఉంటే ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.